సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పోటెత్తిన పెట్టుబడులు, విశాఖ భాగస్వామ్య సదస్సుకు తరలివచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, రేపు విజయవాడకు సుప్రీం చీఫ్ జస్టిస్, ఎన్డీఏ ప్రభంజనం, బీహార్లో చరిత్రాత్మక విజయం, జూబ్లీహిల్స్ హస్తగతం, ప్రభుత్వోద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు, 159 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా, హెయిర్ డై వేసుకోవచ్చా? ఈరోజు వార్తలను చూద్దాం. పోటెత్తిన పెట్టుబడులు, విశాఖ భాగస్వామ్య సదస్సుకు తరలివచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు. సాగర్ తీరం విశాఖ నగరంలో పెట్టుబడులు పోటెత్తాయి. జీఎంఆర్ నుంచి రిలయన్స్ వరకు దేశీయ అగ్రగామి వ్యాపార పారిశ్రామిక సంస్థలు, బ్రూక్ఫీల్డ్ వంటి అంతర్జాతీయ కంపెనీలు తరలివచ్చాయి. ప్రపంచంలోని ప్రసిద్ధ పరిశ్రమలు ఏపీలో తమ సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ఇందుకు వేదికయింది. విశాఖపట్నంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైన సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక, వాణిజ్య సంస్థల నుంచి అంచనాలకు మించిన స్పందన లభించింది. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ తదితరుల సమక్షంలో సదస్సు ఘనంగా ప్రారంభమైంది. అయితే సదస్సు నేపథ్యంలో గురువారం నుంచే పెట్టుబడి ఒప్పందాలు వెల్లువెత్తాయి. మొత్తంగా 2 రోజుల్లో 11.92 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 400 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా మొత్తం 13.32 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. సదస్సుకు వివిధ దేశాల మంత్రులు, రాయబారులతో పాటు పారిశ్రామికవేత్తలు భారీగా తరలివచ్చారు. 1.10 లక్షల కోట్ల రూపాయలతో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు దిగ్గజ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. బ్రూక్ఫీల్డ్ సంస్థ 1.06 లక్షల కోట్ల రూపాయలతో 1000 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్తో పాటు 1.10 లక్షల కోట్ల రూపాయలతో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చింది. 2 సంస్థలు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. డేటా, స్పేస్ సిటీలకు సీఎం చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపనలు చేశారు. లులు సంస్థ సహా వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం చేసుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 8.26 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. రేపు విజయవాడకు సుప్రీం చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఆదివారం విజయవాడకు రానున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి సీజేఐ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇండియా అండ్ ద లివింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొంటారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సెషన్ జడ్జ్ బి సాయి కళ్యాణ చక్రవర్తి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిదంబరం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం సి కన్వెన్షన్లో ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభంజనం, బీహార్లో చరిత్రాత్మక విజయం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. నితీష్, మోదీల జోడీ సూపర్ హిట్ కొట్టింది. ఆ కూటమే ఊహించనంతగా, ఎగ్జిట్ పోల్స్కు అందనంతగా అప్రతిహత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 202 సీట్లతో అందనంత ఎత్తున నిలిచింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ ఘోర పరాజయం పాలైంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా కేవలం 34 సీట్లతో ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించగలిగింది. సంచలనం సృష్టిస్తానని
మొత్తం 240 సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్సురాజ్ అసలు ఖాతానే తెరవలేదు. గతంలో మాదిరిగానే ఎంఐఎం మళ్లీ 5 చోట్ల గెలిచి పట్టు నిలబెట్టుకుంది. సమన్వయం, అభివృద్ధి హామీలు, మహిళలకు నగదు బదిలీల వంటి వాటితో ఎన్డీఏ అద్భుత ఫలితాలను సాధించగా అంతర్గత కలహాలు, సీట్ల సర్దుబాటులో అయోమయం, నేతల మధ్య సమన్వయ లోపం వల్ల విపక్ష కూటమి చతికిలపడింది. లోక్సభ ఎన్నికల్లో కొంత వెనుకంజ తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో ప్రభంజనం, తాజాగా బీహార్లో ఘన విజయం ఎన్డీఏకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చినట్లయింది. జూబ్లీహిల్స్ హస్తగతం. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నిక ఎంతో ఉత్కంఠకు తెరదీయగా ఫలితం తొలి రౌండ్ నుంచి ఏకపక్షంగా సాగింది. ముందస్తు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అందనంతగా తిరుగులేని ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఆధిక్యంతో భారాస అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్పై ఘన విజయం సాధించారు. దాదాపు 12% ఓట్ల ఆధిక్యం లభించింది. ద్వితీయ స్థానంలో భారాస నిలవగా భాజపాకు డిపాజిట్ గల్లంతైంది. శుక్రవారం యూసఫ్గూడ్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరిగింది. మధ్యాహ్నానికే పూర్తి ఫలితం వెల్లడైంది. ఈ ఎన్నికలో నోటాతో కలిపి 59 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ప్రభుత్వోద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తీర్పు ప్రతి అందిన 6 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పిటిషనర్ను స్కూల్ అసిస్టెంట్ పోస్టులో నియమించే వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ ఇటీవల ఈ తీర్పు ఇచ్చారు. మెగా డిఎస్సిలో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెనికి చెందిన ట్రాన్స్జెండర్ కె రేఖ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ట్రాన్స్జెండర్లకు పోస్టులు నోటిఫై చేయకపోవడంతో అధికారులు తనను ఉద్యోగానికి ఎంపిక చేయలేదన్నారు. పోస్టులు కేటాయించకపోవడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎం సాల్మన్ రాజు వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి రిజర్వేషన్లు కల్పించాలని తీర్పు ఇచ్చారు. కుటుంబం, సమాజం నుంచి ఎదురవుతున్న వివక్ష కారణంగా ట్రాన్స్జెండర్లు సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలకు దూరమయ్యారు. వారిని తిరిగి జనజీవనంతో మిళితం చేయాలి. వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో అవకాశం కల్పించడానికి సమగ్ర విధానం అవసరమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం 2019 తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్జెండర్లకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలి అని జస్టిస్ ఎన్ విజయ్ తీర్పులో పేర్కొన్నారు. 159 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా. గత నెల వెస్టిండీస్ను చిత్తుచిత్తుగా ఓడించినప్పటికీ నిరుడు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవం తాలూకు గాయాలు పచ్చిగానే ఉన్నాయి. ఇప్పుడు ఆడబోయే ప్రత్యర్థి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా కావడంతో టీమిండియాకు సవాలు తప్పదనే అనుకున్నారంతా. కానీ సొంతగడ్డపై ఒకప్పటి ఆధిపత్యాన్ని చాటుతూ సఫారీలతో టెస్ట్ సిరీస్ను ఘనంగా మొదలుపెట్టింది భారత్. ఈడెన్ గార్డెన్స్లో జస్ప్రీత్ బుమ్రా పదునైన పేస్తో చెలరేగిన వేళ ప్రపంచ ఛాంపియన్ కేవలం 55 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. రెండో రోజు బ్యాటర్లు అంచనాలకు తగ్గట్లు రాణిస్తే మ్యాచ్పై పట్టు చిక్కినట్లే. శుక్రవారం టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా బుమ్రా ధాటికి 159 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ కూడా ప్రత్యర్థి పతనంలో తమ వంతు పాత్ర పోషించారు. 31 పరుగులు చేసిన ఓపెనర్ మార్క్రమ్ సఫారీ జట్టులో టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆట చివరికి 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. యశస్వి యాన్సన్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఆట చివరికి కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు. 9 వికెట్లు చేతిలో ఉన్న భారత్ ఇంకా 122 పరుగులు వెనుకబడి ఉంది. హెయిర్ డై వేసుకోవచ్చా? తలకు వేసుకునే రంగు విషయంలో మనకు ఎన్నో అనుమానాలు ఉంటాయి. హెయిర్ డైను ఎంచుకునేటప్పుడు ఏ రంగు సురక్షితం, ఏ రంగు ఎక్కువ కాలం మన్నుతుంది, దేంతో దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి లాంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. అయితే ఎన్ని జాగ్రత్తలు పాటించినా పదే పదే ఉపయోగించే హెయిర్ డైలతో
కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కోక తప్పదు. కాలక్రమేణా హెయిర్ డైలలో అనేక మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ వీటిలో ఉండే ఫార్మల్డిహైడ్ వల్ల ముఖం మీద దద్దుర్లు, తలలో పుండ్లు లాంటి రియాక్షన్లు కనిపిస్తూ ఉంటాయి. తరచూ హెయిర్ డైలను వాడేవారిలో ఈ సమస్య ఎక్కువ. అయితే ఈ దుష్ప్రభావాలకు గురికాకుండా ఉండాలనుకుంటే కొత్తగా అందుబాటులోకి వస్తున్న వృక్షాధారిత హెయిర్ డైలని ఎంచుకోవడం మంచిది. రసాయనాలతో తయారయ్యే హెయిర్ డైలతో పోలిస్తే వృక్షాధారిత హెయిర్ డైలు సురక్షితమైనవి. వీటితో దుష్ప్రభావాలకు తావు కూడా ఉండదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఇషా కంచుగురి. హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్ సత్తా చాటింది. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యంతో మెరిసింది. శుక్రవారం మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగం ఫైనల్లో ఇషా 30 పాయింట్లు స్కోరు చేసి 3వ స్థానంలో నిలిచింది. అర్జున్ హరి గేమ్లు డ్రా. చెస్ ప్రపంచ కప్ ప్రీక్వార్టర్స్ను అర్జున్ ఇరిగేసి పెంటేల హరికృష్ణ డ్రాలతో ఆరంభించారు. శుక్రవారం లెవోన్ ఆరోనియన్తో తొలి గేమ్ను అర్జున్ 41 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. మరోవైపు జోస్ అల్కంటారాతో హరికృష్ణ పాయింట్ పంచుకున్నాడు. నల్లపావులతో తలపడిన హరి 41 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. తెలంగాణకు టైటిల్. జాతీయ పికిల్ బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు టైటిల్ దక్కింది. ఆరోగ్యకర జీవనశైలి ఉత్పత్తుల సంస్థ ప్రియా సబ్లా మిల్లెట్స్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఈ పోటీల్లో శుక్రవారం పురుషుల 40 విభాగంలో తెలంగాణ జోడీ విజేతగా నిలిచింది. స్వర్ణాలతో అదరగొట్టిన ధీరజ్, అంకిత. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ను భారత్ ఘనంగా ముగించింది. ఆఖరి రోజు 3 స్వర్ణాలు ఖాతాలో చేరాయి. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో తెలుగు తేజం ధీరజ్ బొమ్మదేవర, అంకిత స్వర్ణాలు గెలవగా టీం విభాగంలో పురుషుల జట్టు పసిడి గెలుచుకుంది. భారత్ ఏ చేతిలో యుఏఈ చిత్తు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ T20 టోర్నీలో విధ్వంసం సృష్టించాడు. యుఏఈ బౌలింగ్ను ఊచకోత కోసిన వైభవ్ కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు చేశాడు. అందులో 11 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ మ్యాచ్లో భారత్ ఏకంగా 148 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీని ఘనంగా ఆరంభించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.